మూవీ డైరెక్టర్స్ని మూవీస్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు బిజినెస్ మోడల్స్ అర్థమయ్యేలాగా చెప్తాను. సో రాజమౌళితో ఈక్వల్గా ఉన్న డైరెక్టర్స్ అందరూ తీసే మూవీస్ అన్ని ప్రీమియం క్వాలిటీ బిజినెసెస్ అన్నమాట. సో ఆ మూవీస్ అన్ని ప్రీమియంకి వెళ్ళిపోతే వాళ్ళ దగ్గరికి వచ్చి బయర్స్ కొనుక్కొని వెళ్ళిపోతారు. వాళ్ళు మూవీ తీస్తున్నారంటే చాలు వాళ్ళకి డీల్స్ వచ్చేస్తాయి. బిజినెస్ చేయాలి అని అంటే ప్రీమియం క్వాలిటీ సర్వీసెస్, ప్రీమియం ఇంకా ఎవరి దగ్గర బిజినెస్ ఉండదు, మీ దగ్గరే ఉంటుంది. ఆ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ మీ దగ్గరే ఉంటుంది. సో దట్ మీరు దాన్ని డిమాండ్ చేసేసి డబ్బులు తీసేసుకోవచ్చు. వాళ్ళే కస్టమర్సే మీ దగ్గర వచ్చి కొనుక్కొని వెళ్తారు. ఇంకో టైప్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు ఏంటంటే ఒక దగ్గర నుంచి కాపీ కొట్టియో లేకపోతే ఇంకో దగ్గర చూసియో ఇంగ్లీష్ మూవీ చూసియో బిజినెస్ చేస్తూ ఉంటారు. సో అదేంటంటే వాళ్ళకన్నా బెటర్ గా తీస్తారు, బిజినెస్ బాగా రన్ అవుతారు. ఒక్కోసారి ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. కాకపోతే యావరేజ్ కలెక్షన్స్, ఎబో యావరేజ్ కలెక్షన్స్ కొన్నిసార్లు హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ బిజినెస్ వచ్చేసి ఇంకో వాళ్ళని చూసి పెట్టే వాళ్ళ బిజినెస్ అన్నమాట. ఇంకొకటి వచ్చేసి చిన్న బడ్జెట్ మూవీస్ అప్పుడప్పుడే ఎంటర్ అయ్యే వాళ్ళు ఏంటంటే కాపీ క్యాట్స్ లాగా వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడి నుంచి ఒకటి అక్కడ నుంచి దాంట్లో 90% వరకు ఫెయిల్యూర్ మోడల్ ఉంటుంది. ఎందుకంటే ప్యూర్గా కాపీ కొట్టి బిజినెస్ చేసేస్తారు, మూవీ తీసేస్తారు, బిజినెస్ చేస్తారు. సో దాంట్లో 90% ఫెయిల్యూర్ ఉంటుంది, 10% సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయిపోతాయి, అట్లానే సూపర్ డూపర్ హిట్ బిజినెసెస్ కూడా అవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సర్వీస్, వాళ్ళు ఇచ్చే ప్రొడక్ట్ క్వాలిటీ, వాళ్ళు ఇచ్చే కస్టమర్ సాటిస్ఫాక్షన్. మీరు ఏ బిజినెస్ చేసినా కూడా, ఏ లెవెల్లో ఎంత అమౌంట్ పెట్టి చేసినా కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్, ప్రొడక్ట్ క్వాలిటీ లేకపోతే, మార్కెటింగ్ కరెక్ట్గా చెయ్యకపోతే, మూవీ కూడా ఒక బిజినెసే, అలాగే మనం చేసే బిజినెస్ కూడా బిజినెసే. మీరు ఎంత కష్టపడి మంచి సర్వీస్ క్వాలిటీ ఉండాలా, ప్లస్ ప్రొడక్ట్ క్వాలిటీ ఉండాలా, మార్కెటింగ్ ఎక్సలెంట్గా ఉండాలి. అది లో బడ్జెట్ అయినా హై బడ్జెట్ అయినా, దెన్ మీ బిజినెస్ ఖచ్చితంగా హిట్ అవుతుంది. మీకు అర్థమవుతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము ఇంకా ఏమైనా మర్చిపోయినా, మీరు ఇంకా ఏమైనా యాడ్ చేయాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.